సక్కనోడు సరుపంచు సక్కనోడు సరుపంచు సక్కల సాడాకులేసినా. ఈ రోజు పుల్లలాంటి పుల్లయ్య ప్రమాణ స్వీకారం చేస్తాడు. అబ్బాయి చెప్తాడు రారా గజ్జుకుక్క అద్దా 500 ఇత్తనికి ఇంతమంది వచ్చారు, 1000 రూపాయలకి తీకి ఎంతమంది వచ్చారు? ఇంత పెద్ద టెన్షన్ వచ్చింది ఇంకేతో చేయరాదు. వార్డ్ నెంబర్ ఎల్లవ్వ మన పుల్లయ్య గారికి శాల్వ కప్పుద్ది. చూసినావా నన్నే పిలుతుర్రాలు. భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప దేని గొప్ప? అరే ఏంట్రా ఇది? మన ఎండిఓ సార్ ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే. పుల్లగొండి పుల్లయ్యను నేను, పుల్లగంటి పుల్లయ్యని నేను, పుల్లగంటి పుల్లయ్యని నేను, శాసనం ద్వారా సాత్విక ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిమ్మకాయల రాజవ పట్ల 50,000 తీసుకుని 50 తెప్పిస్తాను, 25 తెప్పించండి సంగతి చూస్తావు. అరే ఇది అటు ఇటు పోయి నా మీద ఖచ్చితంగా రాజావా మా నాన్న ఉంది. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని. ఇది నాకే చెప్పరాదు, ఇంకేం చెప్పచ్చు. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారు. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. చూపుతానని, సమగ్రతను కాపాడుతానని, సేమియాని కాపాడుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో, నా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నాకు గన్నెత్తారా. నిర్వహిస్తానని. భయం గాని పక్షపాతం గాని ఏంటిది మాకేంటిది అంటున్నా? సార్ కోపం రాకూడదు సార్, నీ కూడా మనతో తప్పే చెప్తా. నువ్వు చేసిన దానికి అంత ఇంత కాదు, ఎంత ఇచ్చినా తక్కువే. ఈసారి కూడా బాగా వేసుకోవేటట్టున్నాడు, నాకేం లేదా. రాగ ద్వేషాలు గాని రాగ వర్షాలు గాని నీ ఎవరు రాగ వర్షాలేంద్రా. అని ఎవరికైనా చూపించండి రా. ఆఫీసర్కి 10 ఇస్తాను, నాకేం లేదా. నీకేంద్ర ఇచ్చేది అప్పటి నాకు గుర్తుకులేవా? 50 వేయిస్తాను, 25 వేయించినావు. ఎక్క మర్చిపోలే బిడ్డ. నీ ఆఫీస్ సెట్ అయ్యేలా లేదు ఇట్లా. లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. ప్రగతికి న్యాయం చేస్తానని ఓ పని చేయి అయితే. నువ్వు దెంగే. అబ్బా కొడక ప్రజలకి బాగా న్యాయం చేస్తున్నావు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యావు సార్ నువ్వు 120 పదాలతో చెప్తున్నావు. నువ్వు ఆవు, ఆ పదాలు అర్థం కావు మన కావు. ప్రమాణ స్వీకారం అంటే ఏంటో నేను చెప్తే ఇప్పుడు. ప్రజలారా, కాబోయే 5 సంవత్సరాలకి నేనే మీ సర్పంచ్. ఒక్కొక్క కోటికి 5,000 ఇచ్చిన. నాకు 50 నుంచి 60 లక్షలు ఖర్చు వచ్చింది. ఈ 3 ఏళ్ళు నాకు వచ్చే డబ్బులతో మీకు ఏమి ఇయ్య. అంటే వచ్చే 2 ఏళ్ళకి ఇస్తావా? వచ్చే 2 ఏళ్ళకి తెస్తారా? మళ్ళీ ఎలక్షన్లకి నాకు పైసలు కావద్దా? అరే మీకోసం ఎందుకు వేయరా? గవర్నమెంట్ నుంచి 100 రూపాయలు వచ్చినాయి అనుకో, 99 రూపాయలు నేను ఉంచుకొని రూపాయి మీకు ఇచ్చుడేరా? ఇట్లా అయితే ప్రజలు ఏమన్నారా? ప్రజలదేముందిరా, మనిషికి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన, 2 బీర్లు ఇచ్చిన. అరే అక్కడ కోనరా, అందరికి బిర్యానీ ప్యాకెట్ బీర్లు ఇస్తురు. అరే మెల్ల ఊర్రా, కొట్టుకోకూరి క్యూలో ఊరి. కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. చూసినవారా ప్రజలదేముంది గింతే.